నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? రఘురాం రాజన్ కొనసాగుతారా లేక కొత్త వారిని నియమిస్తారా? చాలా కాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపై తన మనసులోని మాట చెప్పారు రాజన్. పదవీకాలం ముగియగానే బోధనా రంగం వైపు వెళ్లిపోతానని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజన్ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ. పదవీకాలం ముగిసిన తర్వాత తనకు ఇష్టమైన బోధనా రంగం వైపే వెళ్తానని క్లారిటీ ఇచ్చారు రఘురాం రాజన్. 3 ఏళ్ల కాలంలో తనకు సహకరించిన ఆర్బీఐ ఉద్యోగులకు థ్యాంక్స్ చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. 2013 సెప్టెంబర్లో రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు రఘురాం రాజన్. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో ఆయన పదవీ కాలం ముగుస్తోంది. దీంతో రెండోసారి రిజర్వ్ బాధ్యతలు రాజన్ ఎవరికి ఇవ్వాలనే దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం దీన్ని చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్న రాజన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్న ఆయన ఇప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు. How do we know that he was getting a second term? I have no information that he was getting a second term. So if he says he wants to go and he wants to save his self-respect, I have no problem. Let him pretend that he is giving up and going. But as long as he goes, it's good. మరికొందరు మాత్రం రాజన్ కు రెండోసారి బాధ్యతలు అప్పజెప్పాల్సిందే అంటున్నారు. 3 ఏళ్ల కాలంలో ఆయన చేసిన సేవలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి జయంత్ మాల్యా. वो जो व्यक्ति हैं अपने आप में एक अनूठे व्यक्ति हैं और उनकी हर क्षेत्र में बहुत अच्छी पकड़ है और जरूरी नहीं है वो पहले भी बहुत बड़े पद पर छोड़कर आए थे और आरबीआई के गवर्नर बने और उनका यहाँ भी जो कार्यकाल रहा है वो श्रेष्ठ कार्यकाल रहा है और अब अगर वो शिक्षा के क्षेत्र में काम करना चाहते हैं तो अच्छी हमारी शुभकामनाएं हैं उनके लिए. రాజన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. రెండోసారి కొనసాగించాలా వద్దా అనే దానిపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని ట్వీట్ చేశారు. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన చేసిన సేవలను అభినందిస్తున్నామన్నారు.